ఆకాంక్షల్లో ఈ రోజు రాష్ట్రంలో నెరవేరట్లేదు కాబట్టి ఈ పీపుల్స్ మార్చ్ ఇవాళ మొదలుపెట్టాం. తెలంగాణ వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయని, తెలంగాణ వస్తే ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానదిలో నీళ్లు కానీ, గోదావరి నీళ్లు కానీ పెద్ద ఎత్తున మన పంట పొలాలకి మళ్లిస్తారనే ఆశతో తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ నీళ్లు పారట్లేదు కాబట్టి ఈ పీపుల్స్ మార్చ్. ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఒక అమ్మ ఎదురొచ్చి ముఖానికి తిలకం దిద్ది, అయ్యా నాకు ఇల్లు లేదు, 8 సంవత్సరాలుగా నేను ఇంటి కోసం అప్లై చేసుకుని ఉన్నాను, దయచేసి నాకు ఇల్లు ఇప్పించాలి అని నాకు చెప్పితే అటువంటి అవ్వ కోసమే ఈ పీపుల్స్ మార్చ్. ఇల్లు లేని ప్రతి నిరుపేద ప్రజానికం కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదు అని చెప్పడం కోసమే ఈ పీపుల్స్ మార్చ్. ఈ గ్రామాలకు ఎంటర్ కాగానే అనేక మంది సోదరులు సోదరీమణులు మేము బీటెక్ చదువుకున్నాం, మేము పీజీ చేశాం, మాకు ఉద్యోగాలు రావట్లేదు సార్, మా కోసం మీరు పోరాటం చేస్తూ ఉన్నారు, మీ వెనక మేము నడుస్తాం, మా కోసం ఉద్యమించండి అని చెప్పిన ఆ నిరుద్యోగ యువకుల కోసమే ఈ పీపుల్స్ మార్చ్. వారికి ఉద్యోగాలు వచ్చేంతవరకు ఈ పోరాటం ఆగదని చెప్పడం కోసమే ఈ పీపుల్స్ మార్చ్. పెన్షన్ రానటువంటి వితంతువుల కోసం, పెన్షన్ రానటువంటి ముదుసలి కోసం, రైతు బంధుతో నష్టపోతున్నటువంటి కేవలం రైతు బంధు ఒక్కటే ఇచ్చి ఆ రైతుకి మద్దతు ధర లేకుండా, ఆ రైతుకి రుణమాఫీ చేయకుండా, ఆ రైతుకి పావలా వడ్డీతో రుణాలు ఇవ్వకుండా, ఆ రైతుకి వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండా, ఆ రైతుకి నకిలీ విత్తనాలు లేకుండా, అసలు సిసలైన విత్తనాలు ఇవ్వకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఈ పీపుల్స్ మార్చ్ అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇప్పుడే మిత్రులు చెప్పారు, ఆనాటి మహానుభావులు ఆంధ్రప్రదేశ్ దేవాలయాలని చెప్పి నాగార్జున సాగర్ లాంటి డ్యామ్ అక్కడ నందికొట్ట దగ్గర ఆనకట్ట కట్టి అక్కడ నీళ్లు పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి మన నదిలోకి నీళ్లు తిప్పుకొని మనం వరి సాగు చేసుకుంటూ ఉన్నాం. వరి పంట పండించుకున్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడు, మీరు వరి వేస్తే మీకు ఉరే అని చెప్తాడు. ఏమయ్యా, మేము పోరాటం చేసింది, మా బిడ్డలను ఆశీర్వదించి తెలంగాణ ఉద్యమం కోసం పంపించింది, మేము వరేస్తే మాకు ఉరేయటానికి కాదు, వరి కంటే ఇంకా బాగా పంటలు పండించుకొని అవసరమైతే వరికి మద్దతు ధరతో పాటు పెద్ద ఎత్తున రేట్లు మీరు రాష్ట్రం కూడా బోనస్ కలిపి ఇస్తారని ఆశపడి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తే ఇవాళ నువ్వు ఉరేస్తే ఉరేస్తాను మాకంటున్నావు, మాకు కాదు ఉరేయాల్సింది, నీకు ఉరేస్తామని ఈ రైతు సోదరులు చెప్తా ఉన్నారు. నువ్వు అనుకుంటూ ఉన్నావేమో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల అమాయకులు, వాళ్ళు నేనేం చెప్తే అది నమ్ముతారు, వాళ్ళకి 5,000 రైతు బంధు ఇచ్చి మీరు బ్రహ్మాండంగా పండుగ చేసుకోండి అంటే నిజమే, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు 5,000 ఇస్తుంది, మేము పండుగ చేసుకుంటామని ఆలోచన చేస్తారో భ్రమలో ఉన్నావేమో. మన రైతులకి లెక్కలు బాగా తెలుసు. ఎంత బాగా తెలుసు అంటే వాళ్ళకి రానటువంటి సబ్సిడీని లెక్కేస్తారు, వాళ్ళకి పెట్టుబడి రూపేణా ఖర్చు పెరిగిన డీజిల్ లీటర్ ధరలు కూడా లెక్క పెడతాం. మందు కట్ట రేట్లు 2,000 అయితే దాని భారం ఎంత పడిందో కూడా లెక్కేస్తారు. సబ్సిడీతో ఇత్తనాలు రాకపోతే ఆ ఇత్తనాల ధర ఎంత పెరిగిందో కూడా లెక్కేస్తాం. అట్లాగే
నువ్వు కాటా వేసి తీసుకొని పోయి క్వింటాలకి 8 కేజీలు కోత వస్తా ఉంటే దాంట్లో వచ్చే నష్టాన్ని కూడా లెక్కేస్తారు. అంతా మొత్తం లెక్కేస్తే ఎకరానికి 15 నుంచి 20 వేల రూపాయలు నష్టపోతున్న రైతుకి కేవలం 5,000 రూపాయలు ఇచ్చి రైతు బంధు ఇస్తా ఉన్నాను ఆనందించండి అంటే ఆనందించడానికి రాష్ట్ర రైతాంగం సిద్ధంగా లేరని చెప్పడం కోసం ఈ పీపుల్స్ మార్చ్ ఏదో భక్తి విక్రమార్క కోసం రేపు ఎన్నికలను మాట్లాడటానికి వచ్చారని మీరు అనుకుంటున్నారేమో. కానే కాదు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగేటప్పుడు మీ అందరూ ఆశీర్వచనతో గెలిచిన శాసనసభ్యుడిగా సభలో డిప్యూటీ స్పీకర్ గా రాష్ట్ర విభజన కోసం బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆలోచన చేశాం. ఆ బిల్లు పాస్ చేసినటువంటి వ్యక్తిగా చాలా లోతుగా ఆలోచన చేశాం. రాష్ట్ర విభజన జరిగితే ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం వస్తుందని, ప్రతి పేదవాళ్ళకి ఇల్లు వస్తుందని, ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుందని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఇరిగేషన్ ప్రాజెక్టులు భారీగా వస్తాయని, అనేక పరిశ్రమలు కూడా వస్తాయి, ఉద్యోగాలు పెరుగుతాయి కదా అని ఆ రోజు బిల్లు పాస్ చేశాం. కానీ ఈ రోజు 8 సంవత్సరాలుగా మీ పాలనలో ఇంటికో ఉద్యోగం అని మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాం. కానీ ఏ ఒక్క ఊర్లో కూడా ఇంటికో ఉద్యోగం ఇచ్చిన పాపాన ఈ రాష్ట్రంలో పోలేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. 3 ఎకరాల భూమి ఇస్తామని పేదవాళ్ళని మోసం చేసి ఓట్లు వేయించుకున్నాం తప్ప ఏ ఊర్లో కూడా 3 ఎకరాల భూమి ఇచ్చిన పాపాన్ని పోలేదు. 57 సంవత్సరాలకే ఇతను పెన్షన్ ఇస్తారని చెప్పి గత ఎన్నికల సందర్భంలో చెప్పి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఏ ఒక్కరికి కూడా నేను పెన్షన్ ఇవ్వలేదు. నేను సన్న బియ్యం అని చెప్తూ ఉన్న అమ్మ సంచి హస్తం ద్వారా వచ్చిన అమ్మ హస్తం పేరు మీద ఇచ్చినటువంటి సంచిలో ఉన్న 9 రకాల సరుకులని తీసేసి కేవలం కొద్ది బియ్యం మాత్రమే ఇచ్చి నేనైనా మేలు చేస్తానని చెప్తా ఉన్నా. దానికి తోడు ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను. ఊరు బయట కళ్యాణ లక్ష్మి చేస్తా ఉన్నాం, షాదీ ముబారక్ ఇస్తా ఉన్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో నాకు తెలిసి నేను ఆనాటి శాసనసభలో ఉన్నాను. బంగారు తల్లి అని ఆడబిడ్డ పుడితే తన పెళ్లిడు వయసు వచ్చే వరకల్లా 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ చదివి పెళ్లిడు వయసు వచ్చే వరకల్లా 3 లక్షల రూపాయలు ఆడపిల్లకి అందేటట్టుగా ఉన్న బంగారు తల్లి చట్టాన్ని నువ్వు అమలు చేయకుండా దాని 1 లక్ష రూపాయలు కుదించి కళ్యాణ లక్ష్మి ఇస్తూ నేను బ్రహ్మాండంగా చేస్తున్నా అని చెప్తే ఎలా ధనిక రాష్ట్రం కదా, ఉమ్మడి రాష్ట్రంలోనే 3 లక్షలు ఆడపిల్లకి ఇద్దామని ప్రభుత్వం ఆలోచన చేస్తే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆదాయం బాగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 3 లక్షల్ని 4 లక్షలు కావాలి. కానీ 3 లక్షల్ని లక్షట్లయింది కేసీఆర్. ఈ లెక్కెట్ట తప్పింది కేసీఆర్. ఈ లెక్కను ప్రజలు చెప్పాలా? ధనిక రాష్ట్రం కదా, పేదవాళ్ళు కడుపు నిండా అన్నం పెడదామనే ఆలోచనతో మన రాష్ట్ర సంపదను పెంచుకున్నాం కదా కేసీఆర్. మరి బియ్యంతో పాటు ఉప్పు, పప్పు, చింతపండు, నూనె, పంచదార 9 రకాల వస్తువులు ఇచ్చిన సంచి 18 రకాల సరుకుతో సంచి రాయాలి. కానీ సంచిలో ఉన్న 9 రకాల సరుకులు పోయి ఒక్క బియ్యమే వస్తుంది కేసీఆర్. ఇది ఎక్కడ లెక్క కేసీఆర్? ధనిక రాష్ట్రంలో పెరగాలి కానీ ఎలా తగ్గుతుంది కేసీఆర్? ధనిక రాష్ట్రం కదా మంది. ఇందిరమ్మ ఇల్లు చిన్న గది, బిడ్డొస్తే ఆడబడుకుంటుంది, అల్లుడొస్తే ఆడబడుకుంటాడు. గొర్రెనెక్కడ కట్టేస్తాం, బర్రెనెక్కడ కట్టేస్తామని ప్రశ్నించి 2 బెడ్రూమ్ ఇస్తే నిజమే సంపద బాగా పెరుగుతుంది కదా, ప్రత్యేక రాష్ట్రం నిధులు బాగా ఉంటాయి కదా, 2 బెడ్రూమ్ ఇల్లు వస్తుందని ఆశపడి ఓటేస్తే
చేస్తే డబల్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్లు కావాలి కానీ అసలు ఉన్న బెడ్రూమ్ కూడా ఎట్లా పోతుంది కేసీఆర్? దీని లెక్క అరే కొండనాలకు మంది వేస్తే ఉండడానికి కూడా ఊడిపోయినట్టుగా ఉంది కదా కేసీఆర్ నువ్వు చేసే పని. ఏం చేస్తా ఉన్నావు? 2000 పెన్షన్ ఇస్తా అని చెప్తా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్, 2000 రూపాయల పెన్షన్ పేదవాళ్ళకి ఇస్తామని చెప్తా ఉన్నావు. బహుశా ఇది సాయంత్రం పూట మీ అందరికీ తెలిసిందే. ఒక లెక్క చెప్పదలుచుకున్నాం. 1 కోట్ల మంది అయ్యా, 1 కోట్ల మందులు ఖరీదంతా ఇప్పుడు 130, 150 కూడా అమ్ముతా ఉన్నారు. అవునా? 200 కూడా అమ్ముతా ఉన్నారు. అంతేనా? 40 రూపాయలు అమ్మింది, అప్పట్లో 30 రూపాయలు అమ్మింది కోట్లు, అంటే నెలకు 900 అయ్యింది. అంతే కదా? ఇప్పుడు 150 నుంచి 200 అంటున్నారు. నేను 150 లెక్కేస్తాను. 150 అంటే ఎంత అవుతుందండి నెలకి? 4,500 అది కూడా 1 కోట రాయితేనే. మరి 200 కూడా రాయితే 9,000 బొక్క నా జేబులో లాగుతున్నావు ప్రతి నెల. 2 రాయితే 9,000 లాగుతున్నావు, 1 రాయితే 4,500 లాగుతావు. నా డబ్బు 4,500 తీసుకొని నా భార్యకి 2,000 పెన్షన్ ఇచ్చి నీకు పెన్షన్ ఇస్తున్నా అని చెప్తున్నావు. ఇదెక్కడ లెక్క కేసీఆర్? ఇదెక్కడ లెక్క? ఎవరి డబ్బు ఎవరు తింటా ఉన్నాడు? ఇంకో లెక్క ఉంది, ఇంకో లెక్క. మహిళలకి నేను 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాను చెప్తాను. ఏమా మరి ఆనాడు ఐకేపీ ఇందిరా క్రాంతి పత్రిక డ్వాక్రా సంఘాలు ఉన్నాయి కదా, వడ్డీలో ఇప్పుడే నేను వెనక కూర్చుంటే చెప్తా ఉన్నా. కమ్మ వచ్చాయా? వడ్డీ డబ్బులు రావట్లే మాకు. వడ్డీకే వడ్డీ వేస్తున్నారు పొదుపు మీద. అప్పట్లో పావుల వడ్డీ రాజశేఖర రెడ్డి, పావుల వడ్డీ మామయ్య రాజశేఖర రెడ్డి పావుల వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు మాకు. ఆ తర్వాత అసలు వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకు వడ్డీ ఇవ్వట్లేదండి. అభయహస్తం మేము పొదుపు చేసుకున్నాం కదా కేసీఆర్. 65 ఏళ్ళు వస్తే ఆటోమేటిక్ గా ప్రతి మహిళకి 65 ఏళ్ళు దాటగానే 2,000 రూపాయలు వచ్చేటట్టుగా అభయహస్తం మేము పెట్టాము, మేము పొదుపు చేసుకున్నాము. మాకు రావాల్సిన 2,000 బంద్ చేసి అసలు అభయహస్తమే లేకుండా చేశావు. ఇది ఎక్కడ లెక్క కేసీఆర్? ఇది మా డబ్బంతా ఎడిపోయింది. ఆమ్ ఆద్మీ బీమా యోజన, అరే ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఇంత ఆదాయం లేదు, ఇంత సంపద లేదు. మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి సభ్యురాలు అందరికీ ఆమ్ ఆద్మీ బీమా యోజన కట్టేవాళ్ళు. బీమా యోజన అంటే వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ వచ్చేది. వాళ్ళు పిల్లలు చదువుకుంటా ఉంటే ఆ పిల్లలు చదువుకోవడానికి స్కాలర్షిప్ కూడా వచ్చేది. ఇవాళ ఆమ్ ఆద్మీ బీమా యోజన లేదు, వాళ్ళ పిల్లలు స్కాలర్షిప్ లేదు, వడ్డీలు కూడా లేవు. మరి ధనిక రాష్ట్రం మీద కేసీఆర్ అంత ఉమ్మడి రాష్ట్రంలో రావాల్సిందే రావట్లేదు. ఇది ఎక్కడ లెక్క కేసీఆర్? ఎక్కడ పోతా ఉన్నాయి డబ్బంతా? ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ జరిగేది. ప్రతి సంవత్సరం టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగేది. ప్రతి సంవత్సరం ఏదో రకమైనటువంటి పోటీ పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇస్తూనే ఉండేవాళ్ళు. ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు రావట్లేదు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే మన ఉద్యోగాలు మనకే వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోరాటం చేయాలంటే
నీ మాయమాటలన్నీ అనేక మంది విద్యార్థులు అగ్నికి ఆహుతాయి తెలంగాణ కోసం పోరాటం చేశారే. అనేక మంది విద్యార్థులు ఉరికొయ్యలెక్కారే. వచ్చింది కదా తెలంగాణ. వచ్చిన తెలంగాణలో 8 సంవత్సరాలు అవుతుంది. ఒక్క రిక్రూట్మెంట్ అయినా ఇచ్చావా ఈ రాష్ట్రంలో? గ్రూప్ 1 పరీక్ష ఇంతవరకు పిలవలేదే. ఎక్కడ లెక్క కేసీఆర్? ప్రతి సంవత్సరం టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగేదే. 8 సంవత్సరాల నుంచి ఏ ఒక్క సంవత్సరం కూడా ఏ టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదే. అనేక బళ్ళు ఖాళీగా ఉన్నాయే. ఇది ఎక్కడ లెక్క కేసీఆర్? ఎవరికి పోతున్నాయి ఉద్యోగాలు? ఈ సంపద పోతా ఉంది, ఈ ఉద్యోగాలు పోతా ఉన్నాయి, ఈ వనరులు పోతా ఉన్నాయి. ఇవన్నీ చూసి ఆలోచన చేసి నిన్ను అడిగితే నువ్వు అన్నదేందయ్యా? కొత్త సంవత్సరం ఇప్పుడే వచ్చింది రాష్ట్రం, అంబాడుతా ఉన్నాం, ఇప్పుడే సంకనెక్కాం. ఇంకొక సంవత్సరం అవకాశం ఇస్తే అందరికీ చేస్తామట్టి మళ్ళీ ఓట్లేస్తుంది. 8 సంవత్సరాలు అయిపోయా, 2వ సంవత్సరం కూడా వస్తే 3 ఏళ్ళు అయిపోయా. ఇంతవరకు బడ్జెట్ మాత్రం 2,36,000 కోట్ల రూపాయలు పాస్ అయింది. కానీ రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు రాలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, ఆధారంగా పెన్షన్లు రాలేదు, రేషన్ కార్డులు రాలేదు. ఇవన్నీ రాకపోగా కొత్తది ఇంకోటి తీసుకొచ్చాం, ధరణి పోర్టల్. నేను అడుగుతా ఉన్నాను, ఒక రైతు చెప్తా అన్నాడు, ఉమ్మడి రాష్ట్రంలో తల్లిదండ్రుల భూమి ఉంటే బిడ్డలకి ఆటోమేటిక్ గా వారసత్వంగా పాస్బుక్లు ఇచ్చేవాళ్ళు. అరే ధనిక రాష్ట్రం కదా, ఉచితంగా ఇవ్వటం కాదు, ఇంకా 10 రూపాయలు అదనంగా వాళ్ళకి ఇచ్చేసి వారసత్వంగా వచ్చినటువంటి వాళ్ళ పుస్తకాలు ఇవ్వాలి. కానీ నువ్వు అదనంగా ఫీజు ఎట్లా పెట్టావు కేసీఆర్? తల్లిదండ్రుల భూమి కూడా కొడుకులకి ట్రాన్స్ఫర్ కావాలంటే సేల్ డీడో గిఫ్ట్ డీడో చేయాలని ఆ గిఫ్ట్ డీడ్ పేరు మీద కూడా డబ్బులు ఎట్లా వసూలు చేస్తున్నావు కేసీఆర్? ఇదంతా చూస్తా ఉంటే రేపొద్దున నీళ్ళకి, రేపొద్దున గాలికి, మనం నడిచే రోడ్డు కూడా పన్నేసి వసూలు చేసేటట్టుగా ఉన్నావు కదా కేసీఆర్. నువ్వు కరెంట్ బిల్ అడ్డగోలుగా పెంచేశావు. ఇవి కాకుండా 4,000 కరెంట్ బిల్. నేను అడుగుతా ఉన్నాను, స్లాబ్ ఉంటుంది, 1 యూనిట్ స్లాబ్ ఉంటుంది, 200 యూనిట్లు. నేను అడుగుతా ఉన్నాను, 2 నెలలు అయ్యేసరికి వాడు తీసేసరికి లేట్ అవుతుంది. ఎంత అవుతుంది? డబుల్ కరెంటు బిల్లుల సంగతి ఏంది? గ్యాస్ ధర సంగతి ఏంది? మంచు నూనె ధర సంగతి ఏంది? చింతపండు ధర సంగతి ఏంది? అసలు ఈ ధరలు ఇప్పటి ముప్పటిగా ఎట్లా పెరుగుతున్నాయి కేసీఆర్? ఏ కార్పొరేట్ సంస్థలతో నువ్వు చేతులు కలిపి మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోండి, ఏం బాగలేదు తెలంగాణ అంతా వాళ్ళకి రాసిస్తే వాళ్ళ నూనె ప్యాకెట్ 150 రూపాయలు చేశారు కదా కేసీఆర్. పామాయిల్ ధర 150 రూపాయలు. ఏం పని తిన్నారు కేసీఆర్? ఇది కాదు కదా మేము ఆశించిన తెలంగాణ. మేము ఆశించిన తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి వనరులతో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకి బాగా పంచబడితే అద్భుతంగా అభివృద్ధి చెంది ముందుకు పోతుందని ఆశిస్తే ఇవాళ అప్పుల రాష్ట్రంగా కూడా మార్చావు కదా కేసీఆర్. ఇవాళ మా అందరినీ తాకట్టు పెట్టి ఈ రాష్ట్రం వచ్చే నాటికి 70,000 కోట్లు కేవలం ఈ రాష్ట్ర విభజన జరిగే నాటికి కేవలం 70,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఒక 70 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత మన రాష్ట్రం మీద ఉన్న అప్పు కేవలం 70,000 కోట్లు. కేసీఆర్ వచ్చి 8 సంవత్సరాలు కాలేదు. ఈ రాష్ట్రం మీద ఉన్న అప్పు ఇప్పటికే 4 లక్షల కోట్లు దాటింది. ఇంకొక సంవత్సరంలో 5 లక్షల కోట్లకు అప్పు తెచ్చే పరిస్థితున్నాడు. నువ్వు అమ్మేస్తావు, నువ్వు వెళ్ళిపోతావు, మా సంగతి ఏంది కేసీఆర్? నువ్వు నీ కుటుంబం ఎక్కడికైనా పోవచ్చు,
కానీ అప్పుడెవడు కట్టాలి కేసీఆర్? ఈ లెక్కేంది? ఓ పక్కన వచ్చే ఆదాయం ఎటుపోతుందో తెలియట్లేదు. ఆదాయంతో పాటు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన 4 లక్షల కోట్ల ఏమైనా తెలియట్లేదు. వీటన్నిటిని దోపిడీ చేసిపోతా ఉంటే, దోపిడీ నువ్వు చేస్తా ఉంటే తెలంగాణ ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేవని చెప్పడం కోసమే ఈ ఉస్మాన్. అందుకే ఊరూరు బయలుదేరాం, వాస్తవ విషయాలు చెప్తాం. ఉపాధి హామీ గురించి చెప్పాలంటున్నాడు మనోడు, అది కూడా చెప్తాను. ఉపాధి హామీ సంగతి ఏంటంటే, ఆనాడు ఈ దేశంలో ఉన్నటువంటి కూలీలు వలస పోవద్దని చెప్పి సోనియా గాంధీ గారు దేశంలో 100 రోజుల పని ప్రవేశపెట్టింది. ఉపాధి హామీ పథకం, కరువు పని. ఆ కరువు పని కూలీల కోసం పెడితే కేసీఆర్ ఏమో రైతు సమన్వయ వేదిక వాడుకున్నాడు. రైట్, మంచిదే వాడుకున్నాం. శ్మశాన వాటికలకి వాడాం, రైట్, మంచిదే వాడాం. నర్సరీలు కట్టడానికి వాడాం, రైట్, మంచిదే వాడాం. చెప్పు, ఇది కరువు పని డబ్బులని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఎవరిదో సొమ్ము అయితే వాళ్ళు కడతా ఉంటే కూలి వాళ్ళ డబ్బులు ముందు నువ్వు నీ ఎమ్మెల్యేలు ముందు పోయి ఆడ నిలబడి పుట్టాలు దిగి మా డబ్బులు మేము అభివృద్ధి చేసామని చెప్తావు. ఎట్లా చెప్తావు కేసీఆర్? ఎట్లా లెక్క? ఆ రోజు ఈ డబ్బులు ఇటువంటి గ్రామాల్లో కూలి చేసుకునేటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి రేట్లు నిలబడి చేపించేవాళ్ళు, వాళ్ళు ఫోటోలు దిగేవాళ్ళు. ఫీల్డ్ అసిస్టెంట్లు చేపించేవాళ్ళు, వాళ్ళు ఫోటోలు దిగేవాళ్ళు. ఇవాళ రేట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు చేయాల్సిన పనులు పక్క పంపించి పాలన చేయాల్సిన ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి నిలబడి ఆ పనుల దగ్గర నిలబడి ఫోటోలు దిగి ఇవే మేము అభివృద్ధి చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. అరే, కరువు పని డబ్బులు నువ్వు చేసేది అది ఎప్పుడో సోనియా గాంధీ గారు పెట్టారు, అవి వస్తా ఉన్నాయి. ఆ డబ్బులు ముందు నువ్వు నిలబడి ఏమన్నంటే ఇంకా మేము బ్రహ్మాండంగా ప్రతి ఊర్లో రైతు సమన్వయ వేదిక కట్టాం, లేకపోతే శ్మశాన వాటికి కట్టాం, నర్సరీ పెంచాం, షాదీ ముబారక్ ఇచ్చాం, రైతు మంది ఇచ్చామని బోర్డులు పెట్టుకొని ఫ్లెక్స్లు పెట్టుకొని ఇదే అభివృద్ధి అని చెప్తాను. అరే, అభివృద్ధి అంటే పైన కరెక్ట్, ఇది అభివృద్ధి. ఆ ఊరికి అభివృద్ధి అంటే అక్కడ ఉండే పడి, ఆ బడి కట్టించడం అభివృద్ధి అంటారు. ఈ ఊరికి రోడ్డు రాస్తే ఈ రోడ్డు అయితే అభివృద్ధి అంటారు. ఈ ఊర్లో బడి అది అభివృద్ధి అంటారు. లేకపోతే పేదవాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించడం అభివృద్ధి అంటారు. పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం అభివృద్ధి అంటారు. అంతేమన్నా ప్రాజెక్టులు కట్టడం, పరిశ్రమలు పెట్టడం, తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభివృద్ధి అంటారు తప్ప 100 రోజులు అంటే కరువు పనుల కోసం వచ్చిన డబ్బుల దగ్గర నిలబడి ఫోటోలు దిగి ఇదే అభివృద్ధి అని చెప్పుకోవటం చాలా విచిత్రంగా ఉంది. మీరంతా అడగండి, రేపు పొద్దున కరువు పనులు ఎవరైనా ఫోటో దిగితే మీరు కాదని చెప్పి ప్రతి ఊళ్ళో అడిగితే ఇంకోసారి ఇటువంటి బోర్డులు పెట్టు, దయచేసి ఇటువంటి పనులు చేయొద్దని చెప్పడం. రేపు మాట్లాడాల్సింది చెప్తా నీకు, మాట్లాడాల్సింది చెప్తా, పొద్దునే ఫోన్ చేస్తా నీకు. నేను అందుకే స్నేహితులారా, ముఖ్యంగా నిరుద్యోగ యువకుల భవిష్యత్తు మనది. నిరుద్యోగ యువకులారా, నిరాశ చెందకండి. భవిష్యత్తు మనది, ఈ రాష్ట్రం మనది, ఈ సంపద మనది. మనం పోరాడి తెచ్చుకున్నాం, మనం పోరాడుదాం. ఉద్యోగాలు ఎట్లా రావో చూద్దాం, దాన్ని సంగతంగా చేద్దాం. కానీ ఎవరు నిరాశ గురికాయ ఆత్మహత్యలు చేసుకోవద్దు. రైతులలో ఆలోచన చేయండి, మనం పోరాడి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. చేసుకోవద్దు, మనకు రావాల్సిన సంపద ఎట్లా రాదో తెచ్చుకున్నామని చెప్పడం కోసం పీపుల్స్ మార్చ్. ఇది మధుర నియోజకవర్గంలో మొదలైనటువంటి పీపుల్స్ మార్చ్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలిలా పర్యటన చేసి పాదయాత్ర చేసి
పీపుల్స్ మార్చ్ ముందుకు నడుస్తూనే వచ్చారు. నేను రాజకీయాల కోసం రాలేదు, ఎన్నికల కోసం అంతకంటే రాలేదు, ఓట్ల కోసం అంతకంటే రాలేదు. 3-4 సార్లు నన్ను ఆశీర్వదించి శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా గెలిపించి పంపించారు. మీరిచ్చిన ఆశీర్వచనంతో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఈ చట్టసభలో ఒకసారి డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఈ రాష్ట్ర విభజన కోసం బిల్లు తెచ్చాను. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ బిల్లు కూడా నేనే పాస్ చేశాను. మీరిచ్చినటువంటి ఓటుతో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయాల్లో పాత్ర పోషించి బిల్లు పాస్ చేసిన వ్యక్తిగా ఆ రెండింటి ఫలితాలు రాష్ట్ర ప్రజలకు చెందాలని వాటి గురించి బాగా తెలిసిన వ్యక్తిగా అవి చెందట్లేదు. కాబట్టి నా ప్రయాణం నేను అడుగేసేది కూడా ఆ లక్ష్యాల కోసం మీ అందరికీ మనవి చేస్తూ రండి. మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాదిన నియోజకవర్గ ప్రజానికం నాకు ఓట్లేసి ఆశీర్వదించి శాసనసభకు పంపిస్తే నేను మాటిస్తా ఉన్నాను. ఈరోజు మాదిన నియోజకవర్గం మీ శాసనసభ్యుడి ద్వారా, ఈ సిఎల్పి లీడర్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల సమస్యలపై శాసనసభలో పోరాటం చేస్తానని మాటిస్తా ఉన్నాను. మాదిన శాసనసభ్యుడు మాదిన నియోజకవర్గం మహిళల కోసం పోరాటం చేస్తుంది. మాదిన నియోజకవర్గం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పోరాటం చేస్తుంది. మాదిన నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఉన్న సంపద ప్రజలకు పంచడం కోసం పోరాటం చేస్తుందని మీ అందరికీ మనం చేస్తూ మీరు ఇచ్చినటువంటి శక్తిని తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే వాడతానని చెప్పి మీ అందరికి కూడా నేను మాటిస్తూ మరొక్కసారి ఎంతో ప్రేమతో స్వాగతం పలికిన మీ అందరికీ, పెద్దలకి, నాయకులకి, గ్రామ శాఖ